ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక స్థానం కల్పించి నిధులు కేటాయించడంలో సంతోషమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే శాసనసభ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగిందన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం బాధ్యత వహించడం, పోలవరాన్ని పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. గత 10 సంవత్సరాలలో కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురవరపు సురేష్, తోలేటి శిరీష, చెల్లుబోయిన సతీష్, పిల్లా శివశంకర్, జోగా వీర వెంకటరమణ, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన కేంద్ర మంత్రివర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వారికి కేటాయించిన కేటాయింపుల మీద నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా కూడా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏనాడు కూడా న్యాయం జరగలేదు. ప్రభుత్వం మారింది, ఎన్నో ఆశలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో నెగ్గించారు. అదేవిధంగా కూడా కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్ ఈవేళ వెన్నుముఖంగా నిలిచింది. దానికి జవాబుగా కృతజ్ఞతగా అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు. ఈవేళ 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సముచితమైన స్థానం లభించిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటున్నామంటే గత 10 సంవత్సరాల్లో ఎంత అమౌంట్ అయితే మనకు బడ్జెట్లో నేరుగా కేటాయించారో దానికి సరి సమానంగా మొట్టమొదటి బడ్జెట్లోనే అంత పెద్ద ఎత్తున ఈ కేటాయింపులు జరిగాయి. నిన్నటి రోజున శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు, మేము 7 అంశాల మీద వాటిని అభ్యర్థించడం జరిగింది. ఒక్క దుగ్గిరాజు పోర్టు మినహాయించి మిగతా 6 అంశాలను కూడా పరిగణలో తీసుకుని కేటాయింపులు చేశారని వారు చెప్పడం జరిగింది. ఇందులో మొట్టమొదటిగా అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. చాలా ముదావహం, చాలా మా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంత పెద్ద ఎత్తులో మనకి కేటాయింపించి మెయిన్గా డబ్బు ఇవ్వడమే కాదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని ముక్త కంఠంతో చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేను శాసనసభ వేదిక కూడా చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇవాటికి కూడా ఒక రాజధాని లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మొట్టమొదటిసారిగా కర్నూలు అన్నారు, తర్వాత హైదరాబాద్ అన్నారు, అమరావతి అన్నారు, మొన్నటి ప్రభుత్వం వచ్చి 3 రాజధానులు అన్నారు. ఇవాటికి కూడా ఒక అయోమయంలో కొట్టుకుంటున్నాం. ఇవాటికైనా సరే వచ్చే ఒక ఏడాదిలో కూడా మనం ఈ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేసుకుని మన రాజధాని అమరావతి అని విస్పష్టంగా ప్రకటించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు నిన్నట శాసనసభ సాక్షిగా చెప్పి ఉన్నారు. రెండో అంశం పోలవరం ముందు నుంచి కూడా విభజన టైంలో కూడా మనమంతా ఒకటే కోరుకున్నాం, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, సాధ్యపడుతున్నారు. కానీ పోలవరమే జీవనాడి. ఈ పోలవరం ఒకటి చేస్తే దానికి సరిసమానంగా ఇది ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని కూడా మనం చెప్పడం జరిగింది. మీకు తెలుసు, నిన్నటి రోజున ఒక పెద్ద మాట పార్లమెంట్ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. అదేమిటంటే పోలవరం కడితే ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం ఇండియాకి ఆహార భద్రత లభిస్తుందని స్వయంగా మన ఆర్థిక మంత్రి గారు ప్రకటించి ఉన్నారు. దాని ప్రాముఖ్యత అంతా ఎందుకంటే ఈవేళ కొత్తగా మన ఏ ఎకరానికి నీరు ఇవ్వకపోవచ్చు, కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ కడితే 25 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. ఈ 2 పంటలు కూడా మనం గోదావరిలో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ని బట్టి ఈ 2 పంటలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేయొచ్చు. అదేవిధంగా ఉన్నటువంటి పోలవరం పూర్తయితే ఈ పుష్కరకాలు కానీ ఇవన్నీ కూడా గ్రావిటీ ద్వారా కూడా కొంతవరకు కూడా ప్రయాణిస్తామని చెప్తున్నారు. ఇది నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. అటువంటి కార్యక్రమానికి నేరుగా కేటాయింపు చేయబడినట్టు కూడా వారు ఒకటే చెప్పారు, ఈ బాధ్యత మాది, పోలవరం కంప్లీట్ చేసే బాధ్యత మాదని పార్లమెంట్ సాక్షిగా ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. అంచేత అత్యంత ఊరట కలిగించే అంశం, అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఈ పోలవరం కేటాయింపు.